ఇప్పించే బాధ్యత నాది. అవసరమైతే తక్కువ ధరకు 100 ఎకరాల వరకు భూములు ఇస్తాం. ఉచిత ప్రయాణం వద్దని కొందరు రెచ్చగొట్టారు సీఎం. 8,000 ఇందిరా స్త్రీ శక్తి భవనాల నిర్మాణ శంకుస్థాపన. రుణాలు ఇప్పించే బాధ్యత నాది. మహిళా సంఘాల ఆధ్వర్యంలో మిల్లులు, గోదాములు, సూపర్ బజార్లు, లాజిస్టిక్ హబ్బులు. ఇంట్లో నుంచే చెల్లెలను వెళ్ళగొడుతున్న కొందరు అన్నదమ్ములాట. ఇగో మిత్రులారా, రుణాల సంగతి తర్వాత కానీ రేవంత్ రెడ్డి ఏం చెప్పిందంటే, గెలిచిన తర్వాతనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిండు. ఈరోజు వెళ్ళి తీసుకోండి, మేము గెలుస్తాం, డిసెంబర్ 9 అధికారంలో వస్తాం అని చెప్పిండు. దాదాపు 30% మందికి రుణమాఫీ జరిగింది, బలిష్ఠులకు జరిగింది, పేదలకు జరగలేదు. చిన్న చిన్న తప్పిదాలు ఉన్నాయి, ఫోటోలు తప్పిదాలు ఉన్నాయి, ఆ బ్యాంక్ అకౌంట్ వివరాలు తప్పు ఉన్నాయి, ఆ ఇంటి పేరు తప్పు ఉంది, మీ పూర్తి పేరు తప్పు, వెనక తోక తప్పు ఉందని చెప్పేసి నిజంగా వాళ్ళకు రుణాలు మామూలుగా 2 లక్షల రుణమాఫీ జరగలేదు. ఇది జగన్ సత్యం. మరి దాన్ని ముందు చేయండి. గెలిచి 2.5 సంవత్సరాలు అవుతుంది, దాన్ని ముందు చేయండి. రుణమాఫీ అందరు చేయండి. ఏ పిచ్చి పిచ్చి మాటలు కాదు. రాష్ట్రంలో పండిన పంటలను నిల్వ చేయడానికి అవసరమైన గోదాములు, లాజిస్టిక్ పార్కులు, రైస్ మిల్లను మహిళా సంఘాలు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇందుకు అవసరమైన రుణాలు బ్యాంకుల ద్వారా ఇప్పించే బాధ్యత ప్రభుత్వాన్ని స్పష్టం చేశారు. వీటి నిర్మాణానికి అవసరమైతే తక్కువ ధరకు 100 ఎకరాల భూమి ఇవ్వడానికి ప్రసిద్ధమని ప్రకటించారు. ధాన్యం కొనుగోలు, నిల్వ, మిల్లింగ్ వ్యవస్థలో మహిళా సంఘాల పాత్ర పెరగాలని సూచించారు. సంఘాలే వడ్లు కొనుగోలు చేసి బియ్యం ప్రభుత్వానికి అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆడబిడ్డలు ప్రతి గింజను జవాబుదారులుగా ఉంటారని, వారి చేతుల్లోకి ఈ వ్యవస్థ వెళ్తే పారదర్శకత, బాధ్యత మరింత పెరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న 8,000 ఇందిరాగాంధీ శక్తి భవనాల నిర్మాణానికి సచివాలయం నుంచి సీఎం రేవంత్ సోమవారం వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న మహిళా వారసత్వాలను పురస్కరించుకొని ఈ కార్యక్రమం చేపట్టారు. ఇందిరమ్మ చీరల 4 కొత్త డిజైన్లు సైతం ఆవిష్కరించారు. ఈ చీరలు ఇచ్చుడేందో, ఈ పంచాయతీ ఏందో అర్థం కావట్లేదు. ప్రభుత్వం కొంచెం ఆలోచన చేయాలి. అరే ఉద్యోగాలు ఇవ్వండి భయ్, ఉద్యోగాలు ఇవ్వండి. ఏటా 2 లక్షల ఉద్యోగాలు, 2 సంవత్సరాలు 4,48,000. ఇది నథింగ్ బట్ 4,50,000 ఉద్యోగాలు ఇవ్వండి. ప్రభుత్వం ఇవ్వాలి కదా మరి. ఆ ఉద్యోగాలు ఇవ్వండి, అదిగా మెయిన్ మేనిఫెస్టో. ఉద్యోగాలు లేక తలడిలో పోతానుగా వాళ్ళకి ఇవ్వండి ఉద్యోగాలు. ఈ చీరలు 4 డిజైన్లాట. మహిళలను ఆర్థికంగా నిలబెట్టే దిశగా ఇది చారిత్రాత్మక కార్యక్రమం తెలిపారు. ఒకే రోజు ఒకే సమయంలో 8,000 భవనాలకు శంకుస్థాపన చేయడం దేశంలో సంచలన నిర్ణయం తెలిపారు. మహిళా సంఘాలకు సొంత భవనం ఉండడం అంటే కేవలం సమావేశాలకు స్థలం ఇవ్వడం కాదని, వారి ఆర్థిక కార్యకలాపాలకు శిక్షణ, వ్యాపారాల ప్రణాళిక శాస్త్ర వేదిక నిర్మించడం వివరించారు. 2034 నాటికి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మహిళా శక్తిని దేశానికి ఆశ నిలబెట్టడమే ప్రజాప్రభుత్వం సంకల్పం ఉన్నారు. 1 కోటి మంది మహిళలు అంటే గమనించే మిత్రులారా, ఈ ఒక కుటుంబంలో 5 జనాభాలు ఉంటారు. సీఎం రేవంత్ రెడ్డి కొంచెం కూడా చిత్తశుద్ధి లేదు, ప్రజాపాలన నమ్మకం లేదు. నేను సింపుల్ చెప్తా. ఏమన్నా అంటే 2034 నాటికి 1 కోటి మంది మహిళల నాడు కోటీశ్వరులు చేస్తాట. ఇప్పటి జనాభా ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 5 కోట్ల జనాభా, ఎగ్జాంపుల్ అంతే, అంతకుమించి ఉండదు. కుటుంబంలో 5. ఓకేనా? అంటే కుటుంబంలో ఒక్కో కుటుంబంలో ఒక మహిళని కోటీశ్వరు చేయాలి. చేస్తారా? ఎవరైనా చెప్పండి, కామెంట్ పెట్టండి. ఒక మహిళని ఒక కుటుంబంలో కోటీశ్వరు చేయాలి. రేవంత్ రెడ్డి లెక్క ప్రకారం చేస్తారా? డబ్బంతా బలిసిన దగ్గర ఉంది. ఇవన్నీ తుఫేలు మాటలు ఎందుకు రేవంత్ రెడ్డి? అన్ని మహిళల ఓటు బ్యాంక్ కోసమే. కోటీశ్వరులు చేయడు, బికారీ చేస్తుంది. గమనించండి, ఇది నగ్న సత్యం. మహిళలు ఆర్థికంగా నిలబడితే కుటుంబాన్ని నిలబడుతుంది, కుటుంబాన్ని నిలబడితే గ్రామం బలపడుతుంది, గ్రామం పడితే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని తెలిపారు. మహిళా సంఘాలకు బ్యాంక్ లీకేజ్ రుణాల పరిమితి 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతున్నట్టు వెల్లడించారు. ఇప్పటివరకు ప్రజాప్రభుత్వం మహిళా సంఘాలకు 60,472 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణం అందించిందన్నారు. వడ్లే రుణాలు ఇప్పటికే 1,390 కోట్లు చెల్లించినట్టు తెలిపారు. ఇది జరిగిన వాస్తవం మాట. చూద్దాం ఏమవుతుందో. నేనైతే ఇది జరగని పని చెప్తున్నా.